మొదలుపెట్టిందాం. ఓకే గురుగారు. మనస్సును ఉపయోగించకుంటే కాలభావన లేదు. ఒక్క నిమిషం. దీని ముందు మనస్సు అంటే తేలిపోవాలిగా, ఉపయోగించాలి తర్వాత. అవును గురుగారు. మనస్సు అంటే ఏమనుకుంటున్నారు? అది తేలిపోయి అసలు మనస్సు అనేది ఉన్నదా? ఉంటే దాని స్వరూపం ఏంటి? అది ముందు తేలాలి. ఇప్పుడు అంటున్నావుగా, నా దేహము, నా మనస్సు, నా వాళ్ళు, నాది. అవును గురుగారు. సో ఈ మనస్సు అనేది ఉపయోగించాలా వద్దా అనేది తర్వాత సంగతి. అసలు ముందు మనస్సు అంటే ఏమిటి? ఆలోచనల సముదాయం. కరెక్ట్. అయితే ఆ ఆలోచనలు ఎవరికి? అంటే మొదలకే మళ్ళీ వస్తుంది. మొదటికి వస్తుంది. అవును గురుగారు. నా మనస్సు అనేటువంటి దగ్గరికే వస్తుంది. నా మనస్సు అంటే నువ్వు మనస్సుకి విడిగా ఉన్నట్టేగా. అవును గురుగారు. నా దేహము అంటే దేహానికి విడిగా ఉన్నాను. స్థూల, సూక్ష్మ, కారణ దేహములు ఈ మూడు కూడా అహంకారానికి సంబంధించినవి. అంటే మాయా నేనుకి సంబంధించినట్టు. మాయా నేనంటే ఏమిటి? తాను ఆత్మగా ఉండక నేనంటే కర్తవ్యం దేహం. అప్పుడు నిద్ర లేవంగానే దేహాత్మబుద్ధి వచ్చాక అప్పుడే మనస్సు బయటకు వస్తుంది. లేకపోతే మనస్సు రాదు. కాబట్టి దేహాత్మ బుద్ధి జనించాకనే మనస్సు బయటకు వస్తుంది. ఎగ్జాక్ట్లీ. అంటే నిద్రలో హాయిగా ఉన్నావు, ఏ గొడవ లేదు, ఏ పరిమితము లేదు, కానీ అక్కడ ఉన్న స్థితి తెలియదు. ఎందుకు తెలియదు? వృత్తిరహితమైంది. ఈ అహంకారము టెంపరీగా అది ఏ పని చేయకుండా కూర్చుంది. అంతకంటే ఏం లేదు. అది కూడా వృత్తులలో ఒక భాగం. ఓకే, దాన్ని కాసేపు పక్కకి పెడదాం. వృత్తం నుంచి లేవంగానే ముందు ఈ ఎరుక బయలుదేరుతుంది. ఎరుక అంటే కాన్షియస్నెస్. అది దేహాత్మబుద్ధి కలగటానికి తోడ్పడుతుంది. అప్పుడే నువ్వు దేహాన్ని, జగత్తుని, సంసారాన్ని, ఇంద్రియ వ్యాపారాన్ని చూస్తావు. గ్రహిస్తాను. గ్రహించలేము. మహర్షి ఎందుకు ఈ విషయం ప్రస్తావిస్తున్నారు? ప్రతి వాళ్ళకి మనస్సు ఒకటి ఉందని తెలుసు కదా. మనస్సు అన్నా, అహంకారం అన్నా, వ్యక్తిత్వం అన్నా అంతా ఒకటే. చెప్పుకోవటానికి నా మనస్సుని అన్నప్పటికీ అహంకారం లేకుండా మనస్సు లేదు, మనస్సు లేకుండా ఆలోచనలు లేవు, ఆలోచన లేకుండా అన్యత్వం లేదు. ఇదంతా కూడా ఒకదాని చైన్ ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటుంది. అవును గురుగారు. ఇవన్నీ కూడా క్షణకాలంలో బయటకు వచ్చేస్తాయి. నేను చెప్పినంత నిదానంగా ఉండదు. అవును గురుగారు. లేవటం ఏమిటి, పూర్వస్మృతులు ఏమిటి, కర్తృత్వం ఏమిటి, ఇది కావాలి, ఇది వద్దు, ఇది అవసరం, ఇది చెయ్యాలి, ఇది మానాలి, ఒకటి కాదు.
తాను తెచ్చుకున్నటువంటి ప్రారబ్ధ కర్మలు ఆ క్షణాన ఏదైతే ఉందో అన్నీ బయటకు వస్తాయి. ఆ ఇంద్రియాలతో జగత్తును కూడా జగత్తుని చూస్తుంది. అంతవరకు కలగనేటప్పుడు ఇంద్రియాలతో సంబంధం లేకుండా ఈ సూక్ష్మదేహంతోనే కలగంటాడు. అంటే మనస్సుతోనే కలగంటాడు. ఆ విషయం కూడా మహర్షి చెప్పారు ఒక సందర్భంలో. హాయిగా భోజనం చేస్తాడు, మర్నాటికి అట్టి పెట్టుకుంటాడు, కలలో ఆకలితో అలమడిస్తాడు, సరే నిత్యా భోజనం తింటాడు, శాంతిస్తాడు. సరే, ఇక్కడ విషయం ఏంటంటే మనస్సు అన్న, వ్యక్తిత్వం అన్న, అహంకారం అన్న అన్నీ ఒకటే. చెప్పుకోవడానికి నా మనస్సు అని అన్నప్పటికీ ఈ మాయా నేను లేకుండా మనస్సు ఉండదు. ఒక రకంగా తీసుకుంటే అహంకారమే జగత్తు, అహంకారమే సర్వం. వ్యక్తిత్వం ఎప్పుడైతే బయటికి వచ్చిందో కాలం మొదలవుతుంది. కాలం అంటే కాలము టైం. అవును గురుగారు. నిన్న అని, మొన్న అని, ఎప్పుడు అని, రేపు అని, ఎల్లుండని, ఇట్లా కాలం ఎప్పుడైతే మొదలైందో అంతటితో ఆగదు. కాలంలో జరిగిన విషయాలని లాక్కొస్తుంది, స్టోర్ లో పెట్టుకుంది. గతంలో అది జరిగింది, ఇది జరిగింది, జ్ఞాపకాలన్నీ. మీకు ఆలోచన వస్తుంది అంటేనే దే ఆర్ ఆల్ స్టోర్డ్ గుడ్స్, స్టోర్ చేసి పెట్టారు. స్టోర్ చేయకపోతే నీకు ఆలోచన రాదు, విస్మరించిన ఆలోచన రాదు. నిన్ను స్మరించేటట్టు చేస్తున్నా ఈ కర్మ కర్తృత్వం వల్ల. కాబట్టి మనస్సు ఉన్నదేమో చూడు అన్న, వ్యక్తిత్వం ఉన్నదేమో చూడు అన్న, రెండు ఒకటి. మనస్సు దానంతటా అది చూడలేదు. అవును గురు. ఎందుకని? అది కూడా దేహంలాగా జడం. కరెక్ట్. దేహం ఉన్నదేమో చూడండి, దేహాన్ని అడిగేవనుకో ఏం మాట్లాడలేదు. దేహము నాదంటున్నావు, మనస్సు నాదే అంటున్నాను. అంటే స్థూల సూక్ష్మ దేహాలకి ఎవరైతే పరిమితం కాకుండా ఏ మాయానైతే ఉంటుందో అది ఆత్మగా మిగిలిపోతుంది. అంటే ఇంకా సింపుల్ గా చూస్తే థాట్ ఫ్రీ మైండ్ ఈజ్ నథింగ్ బట్ రియాలిటీ. రెండు నేను లేవు. మనస్సు అనే నేను, ఆత్మ అనే నేను, లేదా వ్యక్తిత్వం అనే నేను, అనంతమైన స్ఫురణ నేను, అట్లా ఉంటుంది. ఈ రెండుకి నో కనెక్షన్. ఈ రెండుకి ఇటు సృష్టికి, ఇటు ఆత్మకి. పోనీ అహంకారానికి ఆత్మకి ఏమైనా కనెక్షన్ ఉందా? ఇప్పుడు ఏమంటున్నారు? ఫస్ట్ సెంటెన్స్ చదువు. మనస్సును ఉపయోగించుకుంటే కాలభావన లేదు. దాని అర్థం ఏమిటి? అహంకారము తల ఎత్తకపోతే, వ్యక్తిత్వము తల ఎత్తకపోతే ఈ ఆలోచనలు ఎవరికి అంటావుగా? నా ఆలోచన అంటావు, నా మనస్సు అంటావు. అన్ని దేహంతోనే ముడిపడి ఉంది, మనస్సుతో. ఇక్కడ ఎట్లా ఉంటుందంటమ్మా,
బాడీ మైండ్ కాంప్లెక్స్ తో ఎగ్జిక్యూట్ చేస్తాం. ఎడ్యుకేట్ అవును గురుగారు. ఆలోచన వచ్చింది వెంటనే పరిగెడతావు, కర్మేంద్రియ జ్ఞానేంద్రియాలతో పరిగెడతావు. ఆలోచన వచ్చిన వెంటనే దేహంతో ప్రభావితమై అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే జ్ఞానికి తెలియదు ఎక్కడికి పోతున్నావు, మనస్సుకి తెలుసు. అవును గురుగారు. ఇంద్రియాల ద్వారా డేటా కలెక్ట్ చేస్తాం. ఆదిశంకర్లు కూడా ఇదే విషయాన్ని చెబుతూ ప్రారంభ కర్మ చేత ఈ దేహం రక్షించబడుతుందట. ఇంద్రియాలు ఎందుకున్నాయి? ఈ దేహాన్ని రక్షిస్తాయి. జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు. లేకపోతే ఈ వేలు తీసుకెళ్ళి నిప్పులో పెడితే కాలేదనుకో, ఎవడు మిగలడం అన్నాడు, చేతులన్నీ బర్న్ అయిపోతాయి. కాబట్టి ఇక్కడ మనం గ్రహించవలసింది కాలం అనేది ఒక భావన, ఆలోచన, భావన వచ్చింది కాబట్టి, దేహాత్మ వృత్తి కలిగింది కాబట్టి వెంటనే గతానికి వెళ్ళిపోతుంది. స్టోర్ లో వెతుకుతుంది, ఐటమ్స్ ఏమున్నాయి దాన్ని తీసుకొస్తుంది. పంతాలని, రాగాలని, ద్వేషాలని, కాలమని. ఆలోచన తీసుకొని వచ్చి అది భావనతో మొదలవుతుంది. తీరా ఆ ఆలోచన అంటే ఏమిటో చూడబోతే ఇక్కడేమీ లేదు. ఏమంటారు? బండిల్ ఆఫ్ థాట్స్. మొట్టమొదటి ఆలోచన నేనంటే దేహంతో ముడిపడింది కాబట్టి ఇవన్నీ కనపడుతుంది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు? సంకల్పము తల ఎత్తకపోతే కాలమే లేదు. ఎస్టర్డే నవ్వు, టుడే నవ్వు, టుమారో నవ్వు అంటున్నావు. నవ్వు ఇస్ ది రియాలిటీ పాయింట్. యూ కాంట్ డివైడ్ ది టైం. కాలం కూడా ఒక భావన. నిద్రపోతున్నావు, ఎంతసేపు నిద్రపోతావు అనేది తెలియదు. కాలం లేదు. నిద్ర లేచాక చెబుతావు. అప్పుడప్పుడు నిద్ర లేచినప్పుడు అది ఉదయమో సాయంత్రమో కూడా తెలియదు. అవును గురువు. Again, you have to refer the items. నిద్ర లేచినాక కాలాన్ని గుర్తిస్తున్నాను. కాలము అంటే కథ, కాలము అంటే ఒక భవిష్యత్తు. ఈ సందర్భంలో మహర్షి ఏమంటారు? వర్తమానము యొక్క ఎక్స్టెన్షన్సే గతము భవిష్యత్తు. కాబట్టి యు బీ ఇన్ ది ప్రెజెంట్, డోంట్ బాదర్ అబౌట్ పాస్ట్. బీ ది ప్రెజెంట్ అంటే ఆత్మగా ఉంటుంది. నేను ఏది బాధించదు అని చెప్పారు. సంకల్పము లేకుండా నీవుగా నిలిచినప్పుడు నిన్ను బాధించేది ఏది ఉండదు. ఎప్పుడైతే నీవు కాని దానితో ఐడెంటిఫై అయి నేనంటే వ్యక్తిని, నేనంటే కర్తని అని ఈ డోయర్షిప్ బయలుదేరితో కాలం కూడా వస్తుంది. ఇప్పుడు చదువు ఏమంటారు? కాల దేశములు రెండు మనసులోనివే. మనసులోనివే అంటే అర్థం ఏంటి? ఆలోచనలోనివే. విడిగా కాలం ఎక్కడా లేదు, యుగాలు లేదు. త్రేతాయుగం, కలియుగమని, ద్వాపర యుగమని మనస్సు ప్రొజెక్ట్ చేసుకుంటూ ఉంది కదా. అవును గురుగారు. ఇవన్నీ
మనస్సు కల్పించిందే తప్ప నిజానికి దేర్ ఈస్ నో టైం ఫ్యాక్టర్. మరి ఏమున్నది? సింపుల్ అవేర్నెస్. అది నీ సహజత్వం. ఆలోచన తల ఎత్తకపోతే కాలము కానీ, ద్వైతము కానీ, గతము కానీ, భవిష్యత్తు కానీ, లోకాలు కానీ ఉండవు. సో అన్నిటికీ లింక్ థాట్. థాట్స్ ఎవరికో చూడబోయే ముందు థాట్ అంటే ఏంటో చూడబోదు. అక్కడ ఎంతైనా ప్రయత్నం చేయి. వాట్ ఈస్ ది స్వరూప్ ఆఫ్ ఎ థాట్? ఎంతో డేటా కలెక్ట్ చేసి పెట్టావు లోపల. ఇంద్రియ అనుభవాలన్నీ కూడా సూక్ష్మ థాట్ ఫామ్ లో ఉంటాయి లోపల. ఆ టైమింగ్ బయటకు వస్తుంది. పంచేంద్రియముల యొక్క అనుభవాలు రికార్డ్ అయి ఉంటాయి లోపల. ఎవరికైతే రికార్డు కావు వాళ్ళు మృత మనస్సు అన్నారు, యోగులు అన్నారు. అట్లా మనస్సు తల ఎత్తకుండా తమకు తాముగా నిలిచినటువంటి ఆత్మస్థితి అని, జ్ఞానస్థితి అని, సత్యస్థితి అని అది ఉన్నది. కొత్తగా ఏముండదు అక్కడ. అప్పుడు ఈ కాలం బాధించదు. ఎందుకని? మనస్సు లేదు. నష్టమానసో ఇక్కడ నష్ట మనసు అంటే వ్యాపారాలు ఉంటాయి, రికార్డింగ్ ఉండదు. దాన్ని మనం మనసుతో అర్థం చేసుకోవడం కష్టం. అన్ని పనులు చేస్తున్నట్టు కనపడతారు. నథింగ్ ఈజ్ రికార్డెడ్. చూసే వాళ్ళకి అట్లా అనిపిస్తుంది. బికాస్ ఐ ఆత్మగానే ఉంటుంది, దేంతోనూ అసోసియేట్ కాదు. దాని ఎదుటే సర్వకర్మలు సాగిపోతాయి. అందుకని అవన్నీ అకర్మలు అన్నారు. సరే, ఆ విషయం పక్కకి పెడదాం. ఇప్పుడు మళ్ళీ చదువున్నా. కానీ యథార్థ స్థితి మనస్సునకు అతీతమైనది. సహజ స్థితిలో కాలం అన్న మాటే లేదు. యథాస్థితి అనే పదం ఏమిటి? అహంకారము తల ఎత్తని నిద్రాస్థితి అని అర్థం. నిద్రలో నీ సహజత్వం. ఇంకా చెప్పుకోవాలంటే జాగ్రత్త స్వప్న సుప్తలకి ఆవలం ఉంటుంది నీ సహజత్వం. బియాండ్ ది 3 స్టేట్స్. నిద్రలో ఉన్నది నీ సహజమే అని చెప్పినప్పటికీ జాగ్రత్త అవస్థలోనే నిద్రాస్థితి వచ్చినప్పుడు అది తురేమై కూర్చుంటుంది. అప్పుడు ఇంక అవస్థలు చెప్పడానికి వీళ్ళు. ఒక్కసారిగా మెళుకు వచ్చింది. మెళుకు వచ్చి అహంకారం బయటకెత్త ఆలోచన వచ్చింది. ఆ స్థితిలో నిద్రలో నీకు ఆలోచనలు లేవుగా. ఆలోచన లేని స్థితి తీసుకురావటం, మౌనంగా ఉండటం, అదే జాగ్రత్త సుషుప్తి. అది సరాసరి తురీయంలోకి వెళ్ళిపోతుంది. ఆలోచన లేని మనస్సును, అహంకారాలను అది తన మూలంలో నిలిచి ఉంటుంది. ఉంటే మూలం ఉంటుంది, లేకపోతే మూలము తెలియకుండా జగత్తును చూస్తుంది, దేహాన్ని చూస్తుంది. ఈ మాయ నేను,
ఇంద్రియాల ద్వారా. ఇంద్రియాల ద్వారా. దీన్నేమో పరోక్ష జ్ఞానం అంటాం. ఉమ్. ఆత్మస్థితిని అపరోక్షం అపరోక్ష అంటాం. జ్ఞానం. వేరే పేరు లేక ఉమ్. పరోక్షము కానిది అపరోక్షం అంతకంటే ఉమ్. ఉన్నది అపరోక్ష జ్ఞానము, ఉమ్. లేనిది పరోక్ష జ్ఞానం. అంటే ఇంద్రియాల ద్వారా ఒక మీడియం ద్వారా మనస్సు సృష్టించుకుంటుంది. ఉమ్. లోకాలని కళ్ళకు సృష్టించడం, వాసనలను, కోరికలని, బంధాలని ఇవన్నీ సృష్టిస్తుంది. ఈ అహంకారం మనసు రెండు ఒకటే. అవును గురువు. అంటే ఇక్కడ నేను జ్ఞానము చూస్తాను. నిద్రలో ఆ. వ్యక్త రూపంలో ఉంటుంది, ఇక్కడ అవ్యక్త రూపంలో ఉంటుంది. మళ్ళీ చెప్పు. అంటే జ్ఞానం వచ్చేసి నిద్రలో వ్యక్త రూపంలో ఉంటుంది, ఆ కాదమ్మా, కాదమ్మా, అవ్యక్తంగా అవ్యక్త ఉంటుంది. రూపంలో ఉంటుంది. సారీ గురువు ఆ, గారు. ఆ. ఇది వచ్చేసి పంచేంద్రియాల ద్వారా, జ్ఞానేంద్రియాల ద్వారా వ్యక్త రూపంలో ఈ అంటే బయటపడుతుంది. ఇక్కడ దేహాత్మ బుద్ధి వచ్చిన తర్వాతనే మనసు బయట వస్తుంది. అవును. ఉమ్. అందుకని నేను నాకు అంటున్నదే ఆ నేనెవరో చూడమంటారు ఉమ్. చక్రులు మహర్షులు. విచారిస్తే అటు నేను లేదు. ఉమ్. దేహం అన్నట్టు దేహం చెప్పదు, ఉమ్. జగత్తు అన్నట్టు జగత్ చెప్పదు, ఇతర వస్తువులు అన్నట్టు అవి చెప్పదు, ఉమ్. గ్రహాదులు చెప్పదు. అవును గురువు. అన్నీ కూడా మానసికమైన ఆలోచనలేని. ఉమ్. అదే ఆదిశంకరుడు కూడా చెప్పింది. దేహం ఆలోచన, పుట్టుక ఆలోచన, మరణం ఆలోచన, దైవం ఆలోచన, ఉమ్. ఇతరుల ఆలోచన. ఉమ్. ఆలోచనలతోటే ఈ మాయా నేను దేహాలను మార్చుకుంటూ ఉంటుంది. ఉంటుందని చెప్పుకోవటం ఈ మాయ. గురువు గారు, ఒక్క నిమిషం. ఓకే, ఇది గుర్తులేదు. చెప్పమ్మా. అంతే గురుగారు. మళ్ళా మొదటి నుంచి మళ్ళీ ఒకసారి చదవమంటారా? చదవండి. మనస్సును ఉపయోగించకుంటే కాలభావన లేదు. కాల దేశములు రెండు మనస్సులోనివే. కానీ యథార్థ స్థితి మనస్సునకు అతీతమైనది. సహజ స్థితిలో కాలం అన్న మాటే లేదు. సహజ స్థితి అంటే ఇందాక చెప్తానే అపరోక్షం. తనకు తానుగా సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ జ్ఞాన వృత్తి చేత ఆత్మ ఉంటుంది. అక్కడ అహంకారము గాని, జగత్తు గాని, సంసారము గాని, జనన మరణాలు గాని, ఇతరులు గాని ఎవ్వరూ కూడా కనిపించరు. సృష్టి ఎగిరిపోయి ఉంటుంది. దాంతో పాటు ఈ అహంకారం చిచ్చర గ్రంథి కూడా ఎగిరిపోతుంది. మనస్సు ఉండదు, అహంకారం ఉండదు, దేహాదులు ఉండవు, మెలకువ మాత్రమే ఉంటుంది. మెలకువ అంటే ఎరుక అంటే అవేర్నెస్. ఈ సందర్భంలో మహర్షి ఒక చక్కటి మాట వాడారు. జ్ఞాన వృత్తి చేత ఆత్మ తనకు తానుగా ప్రకాశిస్తూ ఉంటుంది. అదే అహమహమితి స్ఫురతి. అది నీ సహజత్వము. ఇదంతా ద్వైత జ్ఞానం అంతా అజ్ఞానమేను. ఈ మాయా నేను కల్పించినది తప్ప ఇది అవాస్తవము లేదు. తెర మీద బొమ్మలు ఎన్ని పడినా అవి దృశ్యాలు అసత్యము కాబట్టి అదృశ్యమైపోతాయి. తెర మాత్రమే సత్యం. ఇక్కడ కూడా ఏమని చెప్తున్నారు? యథార్థ స్థితి అంటే సత్యస్థితి. ఉన్నానన్న ఎరుక లేదు, అందులో సృష్టి లేదు, అందులో జీవుడు, జగత్తు, ఈశ్వర భావనలు ఉండవు. కారణం అహంకారము కష్టమైపోయింది.
అంతవరకు దేహాత్మకి కూలుతూ ఉంటుంది బయట. ఎప్పుడైతే తనకు తానుగా ఆత్మగా మెలకువతో కొలిచి ఉంటుందో ఇది అదృశ్యం అయిపోతుంది, ద్వైతం ఉంటుంది. అందుకని ఆత్మస్థితిని అద్వైతం అని చెప్పుకొచ్చారు శంకర్. నిజానికి ద్వైతమే లేదు, లేని దానికి అద్వైతం అన్న పేరెందుకు? పదార్థము అది కరెక్ట్, ఉన్నది ఉన్న సత్యస్థితిని అద్వైతం అని మనం పూజించడం అనుకూలమని చెప్పారే తప్ప అట్లా అది అద్వైతం అనేది ఎక్కడ దానికి పాము ఉన్నా లేకపోయినా, పాము లేని తాడు, పాము ఉన్న తాడంటుంటుంది కదా, సంబంధం లేదు. ఇప్పుడు చెప్పమ్మా నీ డౌట్. గురుగారు నమస్కారం. గురుగారు, ఇప్పుడు చెప్పు. అపరోక్షము పరోక్షము అన్నారు కదా, ఆ పరోక్షము అన్న తర్వాత పరోక్షం కానిది ప్రత్యక్షము అనకుండా అపరోక్షము అని ఎందుకు అన్నారు గురువు గారు? నీకు అంతా కూడా పరోక్షం తెలుసు కాబట్టి పరోక్షంలో ప్రత్యక్షం అనుకుంటున్నాడు. నా కళ్ళతో చూశాను, నా చెవులతో విన్నాను, ఇంతకంటే ప్రత్యక్షం ఏముంటుంది అని అనుకుంటున్నాడు. ఇవన్నీ కూడా ఇంద్రియాల ద్వారా చూస్తున్నావే తప్ప నీ స్వరూపం నువ్వు చూడటం లేదు అని చెప్పదు. అప్పుడు పరోక్ష, ఇదంతా పరోక్ష జ్ఞానము. అప్పుడు అపరోక్షము అపరోక్షం అంటే పరోక్షం కానిది. అప్పుడు దాన్ని ప్రత్యక్షం అనలేదు. ప్రత్యక్షం అంటానికి మళ్ళీ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఉండాలిగా. ఓహో, నేను నా కళ్ళతో చూశానంటావు, ఇక్కడ అక్కడ కళ్ళతో చూసేదాన్ని ఉండదు. కళ్ళు కాదు, చూచే నేను చూడబడే ఈ రెండు ఒకటే కూర్చుంటుంది కాబట్టి ప్రత్యక్షం జ్ఞాన వృత్తి చేత తనకు తాను చూసే సామర్థ్యం ఒక్క ఆత్మకే ఉంటుంది, సృష్టిలో దేనికి ఉంటుంది. కాబట్టి ఇక్కడ తెలుసుకునేవి, అనుభవించేవి ఇవన్నీ కూడా ఇండైరెక్ట్ పర్సెప్షన్. పరోక్షం, పరోక్షం అంతా అజ్ఞానం, పరోక్షం అంతా భ్రాంతి నింతం. కళ్ళ చూసినట్టు కళంతో కలకంటుంటాం కదా. జాగ్రత్త, స్వప్న, సుషుప్తలు మూడు కూడా పరోక్ష జ్ఞానానికి ప్రతి వస్తాయి. మూడు లేవు అసలు. విత్ రెఫరెన్స్ టు ఆత్మస్థితి. అదే ఇందాక చెప్పిన దాంట్లో సత్యస్థితి ఒకటే ఉంటుంది. ఆ స్థితిలో మనస్సు లేదు, ఆ స్థితిలో సృష్టి లేదు. నా అనుభవం కూడా అదే. ఇక్కడ సృష్టిని చూస్తూ మాట్లాడుతున్న వాళ్ళు సృష్టిని చూసేది ఎవరు? అందుకే ప్రత్యక్షము అన్నారు, అపరోక్షము. అపరోక్షము అంటే అమ్మా ఇండైరెక్ట్ కానీ, పరోక్షం అంటే ఇండైరెక్ట్, అపరోక్షం అంటే నాన్ ఇండైరెక్ట్. పరోక్షము కానిది అంటారు, అంతేగాని ప్రత్యక్షము అనలేదు. ఇంకా పరోక్షం కానిది అయితే ప్రత్యక్షం అంటారు, కానీ ప్రత్యక్షం కూడా కాదు అది. ప్రత్యక్షం అంటే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఉండాలి, కాబట్టి అది కూడా లేదు. ఇదే అద్వైతము ద్వైతం లాగా కదా గురువు గారు, ద్వైతము కానిది ద్వైతం. ద్వైతం కాకపోతే ఏకము అనొచ్చు, కానీ అద్వైతము అంటున్నారు. ఎందుకని నీకు రెండింటికి అలవాటు పడ్డావు, అన్యత్వానికి అలవాటు పడ్డావు కాబట్టి, ద్వైత జ్ఞానంలో ఉన్నావు కాబట్టి ఇది లేనిదని చెప్పటం. ఏకం నా ద్వితీయం, ఒకటే ఉంది, రెండవది లేదు. అక్కడ రెండవది ఉంటేనే నీకు భయం, రెండవది లేదు. ఇక్కడంతా రెండు ఉంది కాబట్టి అనుక్షణం భయమే. ఇది మాయలో అయినా ఇది ఉంది అని ద్వైతము, కానీ కానిది అద్వైతము అన్నట్టు వాడినారా గురువు గారు?
శంకరాచార్యులు? అంటే అసలు ఇది లేదు, లేదు. లేనిది ఉన్నట్టుగా భావించావు కాబట్టి ఆ, అద్వైతం అన్నారు. ద్వైతం. లేకపోతే అది ఏకమేనే అనొచ్చు. ఇంకా ద్వైతం అసలు అనే వర్డే ఏమనొద్దు, వాడు. దానికి అసలు మాట లేదు. ఉన్న మాటే లేదు. సత్యస్థితి ఓకే. నీ సహజ స్థితి ఉమ్, ఉందానన్న ఎరుక, సబ్జెక్టు ఆబ్జెక్ట్ ఒకటే ఉంటుంది అక్కడ. ఉమ్, తను తాను తెలుసుకుంటుంది. దాన్నే ముక్త స్థితి అని, మోక్షం అని పేరుతో తెలుసుకుంటారు మాయలు. ఓకే. ఆ, ఏది కాదో చెప్పగలం కానీ అదే అని చెప్పలేమని అద్వైతం అన్నారు. అద్వైతం అన్న పదం లేదమ్మా. ఓకే, అది కూడా లేదు. ఓకే. పాము లేకపోతే తాడు ఉంటుంది, ఆ తాడికి పాము సంబంధం లేదు. ఓకే. ఓకే. ఉమ్, పాము భయం ఉన్నా అది తాడు, పాము భయం ఉమ్, లేకపోయినా తాడు. అట్లా ఆ, సరే సరే. నీవు పుట్టినా పుట్టకపోయినా ఏనంటే ఆత్మే. అట్లా ఉమ్. మా కల్పన ఏమన్నా డౌట్ ఉంటే డౌట్ క్లియర్ అయిందా? గురుగారు ఇంకా డౌట్ ఉందా? ఏం లేదు గురుగారు. భూమి లేకపోవటమే అద్వైతం. సంతోషం. ఏమ్మా సరోజా ఏమన్నా ఉందా? ఏం లేదు గురువు గారు, అంత అది క్లియర్ గానే ఉంది. భూమి లేని క్లియర్ గా ఉందా? గురువు గారు అలా తీసుకోండి. అంటే లేదన్నది స్పష్టమైంది, ఉన్నదన్నది గురువు గారు, ఉంటుంది కాబట్టి. గురువు గారు, గురువు గారు. రవి గురువు గారు, ఇది భగవాన్ చెప్పింది, నేనెవడనే తలుపు ఇతర ఆలోచనలు అన్నిటినీ నాశనం చేసి శవదహనంలో చితిని ముట్టించే కట్టెవలే తాను కూడా నశిస్తుంది అన్న దాన్ని ఎలా తీసుకోవాలి గురువు గారు? అంటే ఈ మాయాదేవితో విచారం చేస్తున్నారు. విచారం చేసేది అహంకారమే. ఆ, ఈ అహంకారము విచారం చెయ్యటం ఏమిటి, అది మూలంలోకి పోవటం ఏమిటి? దహనం చేస్తున్నప్పుడు కదిలించే కర్ర ఎట్లాగైతే ఆ నిప్పులో పోతుందో, అహంకారం కూడా ఆత్మస్థితిలో మిగలకుండా పోతుంది అని చెప్పారు. ఓకే. ఏ నేనుతో అయితే నీవు విచారం చేస్తున్నావు, ఆ నేను మిగలకుండా ఆత్మ ప్రకాశంలో నష్టమైపోతుందని చెప్పారు. ఆహా, ఆ మొదటి నేను కూడా దాంతో పాటు కలిసిపోతుంది. ఎందుకని ఆ మంటను వదిలిస్తున్న కట్టెవలే, జ్ఞానాగ్నిని కలిగిస్తున్న కట్టెవలే. ఎందుకంటే మనకు దోషింక లేదు, దోషంతోనే నువ్వు విచారించాలి. ఈ సాపేక్ష జ్ఞానంతోనే విచారించాలి. సో ఈ సాపేక్ష జ్ఞానం కూడా అదిగో ఆ కట్టెవలే అదృశ్యమైపోతుంది, ఉంటుంది, వస్తుంది అని చెప్పాలి. అంటే విచారం చేసేది అహంకారమే, ఆత్మ ప్రకాశంలో నష్టమయ్యేది కూడా అహంకారమే. ఇది ఉండదు, అన్యత్వం వెళ్ళిపోతుంది, ఏకత్వం. అందుకనే ఆత్మస్థితిని ఏకం నా ద్వితీయం అన్నారు, రెండోది లేదు. మరి అహంకారానికో అంతా అందంగా కనపడుతుంది. మన్యం, సంసారమన్యం, దైవమన్యం, ద్వంద్వాలు ఉంటాయి. ద్వంద్వానికి అతీతంగా ఉంటుంది నీ సహజ స్థితి అని చెప్పారు. ఓకే, ఓకే, అర్థమైంది. స్వరూప జ్ఞానంలో సృష్టి ఎగిరిపోతుందంటే అర్థం ఏంటి? జీవుడు, జగత్తు, ఈశ్వర భావంలో ఎగిరిపోతాయి. ఇప్పుడు ఉన్న నీ ఉనికి మాయా నేను నష్టమై కూర్చుంటుంది.
అందుకే నష్ట మానసు ఉత్కృష్టమైన యోగిని మాని చెప్పుకున్నాం. నాది అనే ముడి తెగిపోతుంది. సంసారం ఉంటుంది, జగత్తు కనపడుతుంది. అట్లా కనపడేదాన్ని దంత బీజ మనస్సు అన్నారు. వేయించిన గింజ అన్నాడు ఆదిశంకరు. మహర్షి అయితే తగలపడ్డ తాడాకరంలో. ఇందాక నుంచి మీతో ఎవరు మాట్లాడుతున్నారంటే ఆ తగలపడ్డ తాడే మాట్లాడుతుందంటారు. ఓకే ఓకే. పుణ్యకాలం దగ్గరికి వస్తున్నట్టుంది. ఇంకా ఏమైనా ఉంటే శ్రీనివాసరావు గారు